ఇంకొక విభాగం పేరు బూతులు తిట్టేవారు. సో మనకి నాయకులు ఉన్నారు, వాళ్ళకి నాయకులు ఉన్నారు. మనకి వాళ్ళకి తేడా ఏంటనేది ప్రజలకి తెలియజేయాల్సిన బాధ్యత ఇక్కడున్న కార్యకర్తలందరిపైన ఉంది. మన పార్టీలో కూడా యువ నాయకత్వం వస్తుంది, నరనరాల పారుతుంది. ఆ పార్టీలో కూడా కొంతమంది యువకులు ఉన్నారు. ఒకడేమో హిట్ అండ్ రన్ కేసులో ఉన్నాడు, ఇంకొకడేమో భార్యని వేధించే కేసులో ఉన్నాడు, ఇంకొకడేమో ల్యాండ్ డాక్యుమెంట్లు ఫోర్జరీ చేసి కేసులో ఉన్నాడు, ఇంకొకడేమో ఏకంగా కిడ్నాప్ చేసి ఒక వ్యక్తిని కిడ్నాప్ చేసి పొగాకు ట్రేడర్ని కిడ్నాప్ చేసి ఆ కేసులో ఉన్నాడు. సో మన పార్టీకి వాళ్ళ పార్టీకి ఉన్న మధ్య తేడా ప్రజలకి తెలియజేయాల్సిన బాధ్యత ఇక్కడున్న కార్యకర్తలందరిపైన ఉంది. ఈరోజు మనం చూస్తున్నాం, వాళ్ళు ఫేక్ ప్రచారం అద్భుతంగా చేస్తారు. అది నరనరాల వాళ్ళ డిఎన్ఏలో ఉంది. బహుశా అబద్ధాలు చెప్పేది కూడా ఒక డిపార్ట్మెంట్ ఉంది, వాళ్ళకి ఒక విభాగం ఉంది. అసలు డిఎస్సి అంటే తెలుగుదేశం, తెలుగుదేశం అంటే డిఎస్సి. 2 లక్షల మంది ఉపాధ్యాయుల్ని నియమించింది తెలుగుదేశం పార్టీ. నేను విద్యాశాఖ మార్చులైన తర్వాత 150 రోజుల్లో 250 కేసులు పడినా ఎక్కడ ఇబ్బంది లేకుండా 16,000 టీచర్ పోస్టులు మనం భర్తీ చేస్తాం జరిగింది. అందుకే అనుకుంటా ఆ సైకోకి టీచర్లు అంటే చాలా కోపం. ఇప్పుడు ఏకంగా నా పైన ఆరోపణలు చేస్తున్నాడు. అందుకే ఆ వ్యక్తికి చెప్పాలనుకుంటున్నా, జగన్కి, అయ్యా 10th క్లాస్ తప్పిన బ్యాచ్ మేము కాదు, అయ్యా స్టాన్ఫర్డ్కి వెళ్ళిన బ్యాచ్ మేము. 3వ సారి నిన్ను ఛాలెంజ్ చేస్తున్నా జగన్. మై డియర్ జగన్, టైం డేట్ నువ్వు ఫిక్స్ చేయి, చర్చకు నేను సిద్ధం, నువ్వు సిద్ధమా అంటున్నా. 16 నెలలు జైలుకి వెళ్ళింది ఎవరో ప్రజలకు బాగా తెలుసబ్బా. దొంగ సొమ్ము పెట్టి దొంగ పేపర్, దొంగ ఛానల్ నడిపించింది ఎవడో కూడా ప్రజలకి బాగా తెలుసు. డిఎస్సి గురించి చర్చిద్దాం, మీరు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు గ్రూప్ 1 కుంభకోణం గురించి చర్చిద్దాం, క్వార్టర్ బాటిల్ కుంభకోణం గురించి కూడా చర్చిద్దాం. నేను రెడీ అని చెప్తున్నా. మొన్న ఛాలెంజ్ చేస్తే ఆయన పక్కన ఒక చెంచా బయటకు వచ్చాడు. అరే నేను ఛాలెంజ్ చేసింది మీ నాయకుడిని, దమ్ము ధైర్యం మీ నాయకుడికి లేదు, మధ్యలో నువ్వేడా వచ్చి నాకు ఛాలెంజ్ చేసేది? ఆయన ఛాలెంజ్ చేశాడు, నేను రెడీ అన్నా. అరే సిబిఐ ఎంక్వైరీ అంటున్నాడు. అరే సిబిఐ మీకు అంత ప్రేమగా ఉంటే ఎందుకు స్టే తెచ్చుకున్నావు అబ్బా బాబాయ్ హత్యలో? సిబిఐ నీకు అంత ప్రేమ ఉంటే నీ సొంత కేసులు ముందరికి వెళ్లకుండా కోర్టుకి వాయిదాలు ఎందుకు వేస్తున్నారా బాయ్? అవన్నీ మాకు కంపడట్లేదా, మర్చిపోతామా అనుకుంటున్నారా? నేను మళ్ళీ ఛాలెంజ్ చేస్తున్నా, ఐఎమ్ రెడీ. మీరు రెడీనా అని అడుగుతున్నా. ప్రజల్లో కూడా మీరు చెప్పండి, టీచర్లు కూడా చెప్పండి. ఎందుకంటే పిల్ల వేశారు. ఆ పిల్ల ఏం రాశారంటే ఈ 16,000 మంది టీచర్లు ఎవరైతే వచ్చారో వాళ్ళు మొత్తం తీసేయాలంట. 16,000 మంది టీచర్లు తీసేయాలంట. దాంట్లో ఎక్కువ నష్టపోయేది మన కర్నూలు జిల్లా. ఇది ప్రజలకి తెలియజేయాల్సిన బాధ్యత ఇక్కడున్న కార్యకర్తలందరిపైన ఉంది. ఆ పార్టీకి ఒక జబ్బు కూడా ఉందండి. ఆ జబ్బు పేరు తెలుసా మీ అందరికీ? సిసిడి. ఏంటిది? క్రెడిట్ చోరీ డిసార్డర్, క్రెడిట్ చోరీ జబ్బు. గూగుల్ మనం తీసుకొస్తే ఆయన అంటాడు, నేను ఆల్రెడీ మాట్లాడాను, డావోస్లో కలిసిన గూగుల్ నేనే తీసుకొచ్చినాడు. మళ్ళీ 5 సంవత్సరాలు ఎందుకు తీసుకురాలి రబి? దాని తర్వాత ఆసిల్లర్ మిత్తల్ అని ఒక పెద్ద స్టీల్ ప్లాంట్ తీసుకొచ్చాం. పాప ఆ కంపెనీకి తెలిసిన వ్యక్తి ఆదిత్య మిత్తల్, ప్రమోటర్ నాకు బాగా తెలుసు, ఒక జూమ్ కాల్లో క్లోజ్ చేశారు. అయిపోయింది, వచ్చారు. అది బయటకు వచ్చింది న్యూస్. ఈ మహానుభావుడు ప్రెస్ మీట్ పెట్టి అది రాదు, పక్క రాష్ట్రానికి వెళ్ళిపోయింది, వీళ్ళు ఒకే దుష్ప్రచారం చేస్తున్నారు, అది రానే రాదు రబి అంటాడు. తీసుకొచ్చావు, శంకుస్థాపన అయిన నేను తీసుకొచ్చానంటాడు. ఇట్లనే కానిస్తే, ఇట్లనే మనం ఊరుకుంటే ఆగస్ట్ 15 వచ్చినప్పుడు చెప్తాడు. ఏం చెప్తాడంటే, మా తాత పోరాడాడు రబ్బాయి స్వాతంత్రానికి, గాంధీ తాత కన్నా మా తాత గొప్పవాడు, మా తాత వల్లే స్వాతంత్రం వచ్చిందని చెప్తాడు. ఇది క్రెడిట్ చోరీ డిసార్డర్ అంటే. ఇప్పుడు భోగాపురం పైన కూడా బయలుదేరాడు. 5 సంవత్సరాలు ఏం పనులు చేయలా,
పట్టించుకోలా, కనీసం ఒక్కసారి వెళ్ళి చూడలా. ఇప్పుడు ఎయిర్పోర్ట్ అయిపోయింది, ప్రధానమంత్రి గారు వచ్చి ఓపెనింగ్ వస్తుంటే ఇప్పుడు బయలుదేరాడు మహానుభావుడు. అందుకే ఆ జబ్బు ఉంది పాపం. లండన్ మందులు సరిగ్గా పనిచేయట్లేదు ఈ మధ్యన. ఇదంతా ప్రజలకి తెలియజేయాల్సిన బాధ్యత ఇక్కడ అందరిపైన ఉంది. ఎందుకంటే పని చేస్తాం ఎంత ముఖ్యమో మన చేసిన పనులు ప్రజలు తెలియజేయాలి. మన అనేక సంస్కరణలు తీసుకొస్తున్నాం, అది మనం తెలుసుకోవాలి, ప్రజల దగ్గరికి వెళ్ళాలి, ప్రజల్లో చైతన్యం తీసుకొచ్చే బాధ్యత మనందరం తీసుకోవాలి. నైనా ఇక్కడ ఆగండి పోలీస్ సోదరులా, నైనా ఎందుకు వదిలేయండి, ఎందుకు కంగారు పడతారు మీరు? కూల్గా ఉండండి, ఎందుకంత పడతారు? మీరు లేనప్పుడు మా వాళ్ళు ఉన్నారబ్బా నాతో, కంగారు పడద్దు. ఇక్కడ ఎవడేం చేయడలే. గొడ్డలి, గొలకరాయి, కోడి కత్తి మా పార్టీ కాదురా భయ్.